అంటారు. ఇప్పుడు మీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు ఇంతకుముందు మా నవీన్ అని ఇంతకుముందు జాయిన్ చేసుకున్నారు. అంటే అప్పుడు మీరు జాయిన్ చేసుకున్నప్పుడు ఆయన రౌడీ కాదు, కానీ మా దాంట్లోకి వస్తే రౌడీ అవుతాడా? అది కదా. ఆయన వాస్తవంగా ప్రజల మనిషి. ప్రజల్లో ఉండే ఇప్పుడు ఏదైతే ఆదరణ ఉందో ఆ ఆదరణ చూసి కొందరు ఓరవలేక ఇవన్నీ చెప్తారు తప్పితే అట్లాంటిది ఏం లేదు. సో గవర్నమెంట్ చేసిన సూపర్ 6 కానీ ఫ్రీ బస్ కానీ చాలా వరకు వ్యతిరేకత కనిపిస్తుంది. వ్యతిరేకత అంటే బ్రదర్, ఇప్పుడు ఏ పథకాన్ని అమలు చేయాలన్నా కూడా కంపల్సరీ ఇప్పుడు 100కు 100 మంది నేను ఒప్పుకోరు, దాంట్లో మనకు ఆపోజిషన్ వాళ్ళు ఉంటారు. వ్యతిరేకత ఎక్కడి నుంచి వస్తుంది? ఆపోజిషనల్ చెప్పే ముచ్చటతో వ్యతిరేకత వస్తుంది. కానీ ఇప్పుడు ఎవరైనా ఫ్రీ బస్ ఎక్కిన వాళ్ళు ఈ బస్సు బాగాలేదండి బంద్ చేయని చెప్పేసి ఎవరైనా ప్రయాణికులు చెప్తుర్రా? చెప్తలేరు కదా. ఎవరు చెప్తారు? ఆపోజిషన్ పార్టీ వాళ్ళు విమర్శిస్తారు తప్పితే దాన్ని వాడుకుంటే విమర్శిస్తారు కదా. సో మీకు